సిద్ధంగా ఉండి మనసుతో ఈ మాటలు విందామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. చాలు, దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడి మాటలు మనం వినగలిగితే ఆయన చెప్తున్న మాట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతకండి. ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుడి విలువ మనకు తెలియదండి. ప్రతిరోజు దేవుడు మనతో ప్రవచనాలతో మాట్లాడేవాడుగా ఉంటే, వాగ్దానాలతో మాట్లాడేవాడుగా ఉంటే, దేవుడు మాట విలువ మనం గుర్తించే స్థాయిలో ఉండలేము. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట విలువ గుర్తించడు. ఎప్పుడుకో ఒక్కసారి నీ ప్రాంతానికి వచ్చేవాడిగా ఉంటే మాట కోసం పరిగెట్టే వ్యక్తిగా మారుతావు. ఏమి చెప్పుతాడో ఆలోచించే వ్యక్తిగా నువ్వు మారి, ఆయన నోట వచ్చిన మాట వినడానికి, ఆయన మాట ఇచ్చే వాగ్దానం వినడానికి అన్ని పనులు కూడా మనం విడిచిపెట్టి ఆయన వద్దకు పరిగెడతాం. దేవుడి స్తోత్రం. దేవుడు యెహోవా దొరుకు కాలమందు వెతకడం అర్థం ఏంటి? కొంతకాలం అయితే మీ జీవితాల్లో దేవుడు మాట దొరకదని అర్థం. ఏ దేవుడు ప్రవచించి ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు దేవుడు మాట మనకు దొరుకుతుందో, ఆ కాలములో దొరికే మాటను గుండెల్లో పెట్టుకోవాలి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, ప్రతిరోజు ప్రభు ప్రవచించి మాట్లాడుతూ ఉంటే ఆ మాట చాలా తేలిగ్గా తీసుకుంటున్నావా? ఆ మాట విలువైనదిగా గుర్తించలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు, యెహోవా దొరుకు కాలమందు మనం ఏం చేయాలంట? వెతికే వ్యక్తులుగా మారాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట దొరికే సమయంలో దేవుడు మాట గుండెల్లో పెట్టుకోవాలి. దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్న మాట మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దైవసనమా, దేవుడు మాట కరువైన తర్వాత మన గుండె బాదుకొని ఏడుస్తున్నా దేవుడు మనం దొరకదు. మనం ఎంతగా దేవుడు బట్టి మొరపెట్టినా మాట దొరకదు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, యెహోవా మనుషులకు దొరుకుతాడా అంటే దొరుకుతాడంటున్నాడు. మనము కృపాకాలంలో ఉన్నాం అంటే అర్థం, దేవుడు ప్రవచన వినగలే స్థాయిలో మన జీవితాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ప్రతి సందర్భంలో దేవుడు ప్రవచించి మాట్లాడి మన జీవితాలు ధైర్యపరచేవాడిగా దేవుడు ఉంటున్నా. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆ విలువైన మాటలు గుర్తించి రక్ష పెట్టే వ్యక్తి మన జీవితాలు ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విలువ పోగొట్టుకుంటున్న కారణం అది దొరకనప్పుడు తెలియదు. దేవుడి స్తోత్రం. ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ప్రతిరోజు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు తేలిగ్గా తీసుకుంటావు. కానీ ఎప్పుడో ఒకసారి నీ ఊరొస్తే పొరుగులెత్తి మాట వెలుగుతావు. దేవుడి స్తోత్రం. వాడికంటే దేవుడు 1000 వ్యక్తులు ఎక్కువ. హల్లెలూయా. ఈరోజు ఎంతో మంది దేవుడు మాట లేక రంపసోడవరం నుంచి, విజయవాడ నుంచి, గుంటూరు నుంచి వచ్చి అంటున్నారు, మాతో ఏం మాట్లాడతారంటే. అనేక ప్రాంతాల నుంచి 100 కిలోమీటర్ దాటుకొని దేనికంటే దేవుడు రకం లేదు. మన జీవితాలు కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బ్రతుకులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆదరించే మాట దొరక్క, పలకరించే దేవుడు మన దొరక్క, ధైర్యం చెప్పే ప్రభువు మాట లేక అనేక 100 కిలోమీటర్ల నుంచి వచ్చి నా తండ్రి ఏం మాట్లాడని ఆలోచించే వ్యక్తులుగా ఉంటే మనతో ప్రతిరోజు ప్రభు మాట్లాడగా, ప్రతిరోజు నీ జీవితాన్ని పలకరించి, నీ కుటుంబాన్ని పలకరించి, ప్రవచనాలతో వాక్యాలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట ఎక్కడ పెట్టుకుంటున్నావు, ఆ మాట ఎలా చూస్తున్నావు, ఎలా గుర్తిస్తున్నావు ఆలోచించే. అందుకే ప్రభు పలుకుతున్న మాట, దేవుడికి దొరికే కాలం ఉందా? ఉంది. ఇది కృపాకాలం. కొంతకాలం అయితే దైవసనమా దేవుడు మాట మనుషులకు దొరకదు. ప్రవచించే మనుషులు ఉండరు. ప్రవర్తనకి దేవుడి మాట దొరకదు. చివరికి దర్శనం దూరైనా, ప్రవచనం దూరైనా, ప్రవర్తన లోటైనా దేవుడు మాట స్తంభించి
బ్రతుకుట. హల్లెలూయా. అన్నము లేనప్పుడు నీకు విలువ తెలుస్తున్న అన్నం విలువే. ప్రతిరోజు నీ నోటికి అన్నం దొరుకుతూ ఉంటే కాతరము చేయురా. ప్రతిరోజు పలవ దొరికితే లెక్క కట్టావు నీవు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట విలువ మనిషికి అర్థం కావట్లా. ఎక్కడ దేవుడు ఎక్కడ మనుషులు. ఈరోజు ఎంతో మంది జీవితాలు ఆస్తులు త్యాగం చేస్తా దేవుడు మాట కోసం అని దొరకటంలా. ఆస్తులు అమ్ముకున్న వారు కోట్ల మంది ఉన్నారు దేవుడి కోసం. పొలాలు అమ్మేవారు ఉన్నారు, ఆస్తులు అమ్మేవారు ఉన్నారు. దేవా ఒక్కసారి మాట్లాడు అని అన్ని అమ్ముకున్న వారు ఉన్నారు. దేవుడి స్తోత్రం. వారికి లేని ధన్యత నీకు నాకు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు పలుకుతున్న మాట, యెహోవా దొరుకు కాలమందు దేన్ని ఎతకాలో జ్ఞానం తెలుసుకోండి. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట విలువ గుర్తించు. ప్రవచించు. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆ మాట జాగ్రత్త గుర్తించు. ప్రతిరోజు తండ్రిగా నీతో ఉండి పలకరించేవాడిగా మారుతూ ఉంటే ఆ తండ్రి మాట గుర్తించు. ప్రతిరోజు వాగ్దాలు చెప్పు ధైర్యపరిచే దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాట గుర్తించు. పిరికిదానిగా పిరికివాడిగా కన్నిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక ధైర్యం ఇచ్చే దేవుడు మాట నీతో మాట్లాడుతున్నప్పుడు దాని విలువ గుర్తించాలి. ప్రతిరోజు నీకు మాట దొరికే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత జాగ్రత్తగా మాట కాపాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా వెతకాలి. అందుకే దేవుడు పలుకుతున్న మాట, యెహోవా మీకు దొరికి కాలమందు ఆయన వెతకాలి, ఆయన సమీపస్తుడిగా ఉండక వేడుకోండి. దేవుడి స్తోత్రం. ఈరోజు దేవుడు ఎక్కడో లేడు, రానికి దగ్గరగా మారున్నాడు. నీతో ఉండాలని, నీతో నడవాలని, నీలో నివసించాలని దేవుడు కోరిక అల్లాడిపోతూ ఉంటే దేవుడు మాట సులకనగా తీసుకొని జోకనగా తీసుకొని దేవుడు దొరికి చాలా మంది వెతక్క ఆయన మాట గుర్తించలేక అనేక జీవితాలు కన్నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఎంతో మంది జీవితాలు ఈ మాట లేదు. ఎందరికి ఈ మహాభాగ్యం లేదు. కానీ ఈ పల్లెటూరులో నీకు నాకు దేవుడు ఈ మాట ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. వెతికే కాలములో దేవుని వెతకాలి, కొంతకాలమైతే దొరకదురా. వెతికే కాలములో దేవుని వెతకాలి, కొంతకాలమైతే దొరకదురా. నిన్న రంపసోడ ఒక ఫ్యామిలీ వచ్చింది. అవసరమా అవునంటుంది, మాతో దేవుడు ఏం మాట్లాడొచ్చావండి. ఎక్కడ రంపసోడలో 250 కిలోమీటర్ల దూరం నుంచి అడవి ప్రాంతంలో కుటుంబం దేనికోసం వచ్చారు చెప్పు. దేనికోసం? దేవుడు మాట కోసం. దేవుడి స్తోత్రం. 250 కిలోమీటర్లు అంటే ఉదయం 1కి లేవాలా, 3కి లెగితే తప్ప 4 గంటల జర్నీ చేయాలా.
వాళ్ళ జీవితాల్లో ఉన్న కన్నీరు అర్థం కాక, బాధ అర్థం కాక, ఏడ్చే అర్థం కాక, వ్యాధుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు దేవుడు మాట దొరుకు స్థలాన్ని ఎప్పుడు ప్రయాణికట్టు వచ్చారు. ఆ రోజు దేవుడి స్తోత్రం. ప్రతి వారం తండ్రి నీతో మాట్లాడుతున్నాడే, ప్రతి వారం దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, ప్రతి వారం ప్రవచించు దేవుడు నీతో మాట్లాడుతున్నాడే, ప్రతి వారం సమీపతులు మారి నీకు దగ్గరగా వస్తున్నాడే. గుర్తిస్తున్నావా దేవుడు మాటనే? గుండెల్లో దాచుకుంటున్నావా? ఒక్క మాట కోసం 250 కిలోమీటర్ దాటి వచ్చిన మనుషుల జీవితాలు ఆ మాట లేకే కదా. దేవుడు మాట వరకు దొరక్క, వాళ్ళ జీవితం అర్థం కాక, ఎలా ఉండాలో తెలియక, కన్నీరు వంటి గాథలో ఏడుస్తూ ఉంటే ఒక్క దేవుడు మాట కోసం 250 కిలోమీటర్ దాటుకుని పరిగెత్తవచ్చే వరకు ఉంటే దేవుడు ప్రతి దినము మీతో మాట్లాడుతున్నాడు. అర్థం కాలేదా? దేవుడి స్తోత్రం. దేవుడు మాట కరువైన దినాన్న మనకు అర్థమవుతుంది. ఈరోజు అంటూ ఉంటారు భర్తల తగ్గాలి వీళ్ళు తెలియదంటాం. చాలా దేవుడు తర్వాత తెలుస్తుంది. భర్త ఉన్నంత కాలం ఆడదానికి విలువ తెలియదు, భర్త పోయేకి తెలిసిందంటేనే. దేవుడు మాట దొరికిన కాలంలో అజాగ్రత్తగా ఉండకండి. కొంతకాలం అయితే ప్రవర్తన ఉండరు, ప్రవచనాలు ఉండవు, వాగ్దానాలు ఉండవు. ఇది ఉండదురా, ఉండదు. కొంతకాలం బైబిల్ చేతుల్లో ఉండదు. ఈ మాటలు గుండెలో దాచుకు బతకాల. హల్లెలూయా. ఏ వాక్యం అయితే దేవుడు రాయించి ఉన్నాడో కొంతకాలం తర్వాత బైబిల్ చదివే హక్కు మనకు ఉండదు. కాలం మారిపోతుంది. అలాగే నీ దేవుడు వెళ్ళిపోతున్నాడు. కొంతకాలం తర్వాత ప్రవచించేవాడు ఉండరు, వాగ్దానం చేసేవాడు ఉండరు, చెప్పేవాడు ఉండరు. ఎవరు నీతో మాట్లాడతారు? ఎవరు నేను పలకరిస్తారు? యెహోవా నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, బయలుపరిచే మాట పలుకుతూ ఉంటే, నిన్ను ఆదరించే మాట పలుకుతూ ఉంటే, తోడకొట్టి నీతో మాట్లాడుగా ఉంటే ఆ మాట ఎక్కడ పెడుతుందో అర్థం కావట్లేదా? ప్రతిరోజు నీకు దేవుడు దొరికితే సులకలా, ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ ఉంటే అనుకో దేవుడు స్తోత్రం. జీవితంలో దేవుడు మాట కరువైతే ఉంటుంది. వెనకాల పెట్టలే తప్పకుండా. హల్లెలూయా. దేవుడు మాట మన జీవితం బతికిస్తున్నారా? ప్రభు వాక్యం ఉంది, దేవుడు నోట వచ్చిన మాట వల్ల మనుషులు బతుకుతారు. ఆ మాట కరువైన దినాల్లో మనిషి జీవితంలో చేయి ఉండదు. కష్టాల్లో బయటికి రాలేము, అప్పుల నుంచి బయటికి రాలేము, అనారోగ్యంలో బయటికి రాలేము. దేవుడు మౌనమైపోయిన దినాల్లో మనిషికి చేయి ఉండదు. మనిషి గెలవలేడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, దేవుడు నీకు దొరుకుతున్నాడా? దేవుడు మాకు దొరుకుతుందా? హత్తుకోర దేవుణ్ణి. నువ్వు నమ్మంటే దేవుడు రాడు, నీ కోసం దేవుడు ప్రవచించడు. అనుకుంటూ మాట్లాడతాడు. దేవుడు స్తోత్రం. ఆయన అనుకున్నాడు నీతో మాట్లాడాలని. దేవుడు స్తోత్రం. మనసారా దేవుడు మాట్లాడుతూ ఉంటే, ప్రవచించు దేవుడు మాట్లాడుతూ ఉంటే, నీ హృదయంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎప్పటి పాస్టర్ అనుకుంటున్నావా? కాదు. ఆ మాట ఆగిపోయిన దినాన విలువ తెలుస్తుంది. దేవుడు ప్రవచించి మాట్లాడి మానేసిన తర్వాత విలువ తెలుస్తుంది. నీకెవరు మాట్లాడతారు, నీకెవరు ప్రవచిస్తారో, నీకెవరు మార్గం బోధిస్తారో, నీకెవరు తోడుగా ఉంటారో. మాట్లాడే దేవుడు మౌనంగా మారిపోతే, ఆదరించే దేవుడు మౌనంగా మారిపోతే, పలకరించే తండ్రి మౌనంగా మారిపోతే, కాపాడే దేవుడు మౌనంగా మారిపోతే, నీ రక్షించే మౌనంగా మారిపోతే, ఆడు మూగవాడిగా మారి చేతులు కట్టుకుంటే ఎక్కడ చేయవస్తుంది నీకు? ఆలోచించేసావా? ఆలోచించావా? ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడుతుంటే ఈజీగా తీసుకుంటున్నావా? ఈ మాట దొరికి ఏడుతున్నారు లోకంలో. కోట్ల మంది ఏడుస్తున్నారు దేవుడి మాట లేక. పనికిరాని వల్ల అంటూ వారితో దేవుడు కృప మాట్లాడిస్తుంది. హల్లెలూయా. ఆ మాట గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా మారా. దేవుడు ప్రవచించగలి గుండెల్లో పెట్టుకోవాలి. యెహోవా నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాగ్దానంతో మాట్లాడు, ప్రవచించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త వణుకుతూ దేవుడు తీసుకోవాలి. ఆ కాలం సమీపించబన్నది.
దేవుడు దూరంగా లేడంట, నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వేమో దాన్ని ఎత్తుకుంటావు. దేవుడు స్తోత్రం. నీకు సమీపంగా ఉన్న అన్ని వేడుకుంటున్నాడు. ఎవరి కాలు పట్టుకుంటున్నావు? నువ్వు ఎవరి కాలు పట్టుకుంటున్నావు? యెహోవా నీకు దూరంగా లేడంట, దేవుడు నీకు దూరంగా లేడంట. ఆయనకి సమీపస్తుడికి అర్థమెట్టి చాలా దగ్గరగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. దగ్గరగా ఉన్న దేవుడి ముందు ఉచ్చపెట్టు మనక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక రాజకీయ నాయకుడి ముందుకు వెళ్తే ఉచ్చపోషించింది అనుకుంటావు. ఒక దేశానికి వెళ్తే నువ్వు చాలా భయస్థితిగా ఉంటావు. ఒక చర్చ ముందుకు వెళ్తే కాదు ఎగరయ్యా. నీలాంటి ఒక మనిషి ముందుకెళ్ళి అధికారంలో ఉన్నవాడు ముందుకెళ్ళినప్పుడు దడ పుట్టించిన నీకు నీ జీవితంలో ఒక తండ్రి ఉన్నాడు, సర్వశక్తివంతుడు, ఆయన భయంకరుడు, రోషము కలిగిన దేవుడు ముందుకు వచ్చినప్పుడు ఎంత వణుకుతూ దేవుడు మాట వినాలి, ఎంత వణుకుతూ దేవుడు దాచుకోవాలి. ఈ మాట ఈరోజు ప్రభు నీకు పలుకుతున్నాడు. ఆయన నీతో మాట్లాడు, ప్రతి వారం మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట అల్లంటప్పగా తీసుకొని బిడ్డలుగా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. ఈ మాట లేని ప్రపంచంతో మంది ఉన్నారు. వారితో మాట లేక దేవుడు పలక్క, వారికి అర్థం కాక ఏం అర్థం కాక దారి తట్టుకునేవారు ఉన్నారు. కానీ ఈ ప్రాంతంలో నీకు నాకు తండ్రి మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం పలకరెత్తున్నాడు. జరగబోయే దేవుడు బయలుపరుస్తూ ఉన్నారు. ముఖాముఖ దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత అత్తుకోవాలి చెప్పండి ఒకసారి. ఎంతగా దేవుడు కూడా దాచుకోవాలి. ప్రతిరోజు నీకు దొరుకుతున్న ఆహారం బట్టి నీకు ఎలాగ ఎసనుకో అనుకోమాక. దేవుడి స్తోత్రం. అన్నం లేని వాడికి అన్నం విలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు అమ్మ అన్నం పెట్టాలి, అర్థం కాల. ఒకరోజు అన్నం అంటున్నా, ఎందుకు వదలేదా అన్నాడు. ఎవరన్నా అమ్మలే నా అన్న ప్రతిరోజు నేను తిరిగి నీకు పెట్టాను రా సోంబేరు. దేవుడి స్తోత్రం. ఈరోజు నా రక్తం ఇచ్చేసా అన్నం కోసం, రక్తం లేదురా, ఆయనకు అర్థం కాలా. ఈరోజు ప్రభుత్తున్నాడు, నేను ప్రేమించి మీతో మాట్లాడుతున్నాను, నా కృపతో మీతో మాట్లాడుతున్నాను, మీ దగ్గర రావాలని మాట్లాడుతున్నాను, నన్ను వెతకాలి. దేవుడి స్తోత్రం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 13:21-22. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నిలిచియుండెను. పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడి స్తోత్రం. ఆనాడు అనేకమైన మనుషుల జీవితాలు దేవుడు ప్రేమించి 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు వారితో దేవుడు మాట్లాడుతుంటే ఒక చోకనగా చూస్తారు. ఎవరో ఇశ్రాయేలు. ఎక్కడున్నాడంట? పగల మేఘ స్తంభంగా వారి దగ్గరగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా దగ్గరగా ఉన్నాడు. ఎందుకని? వారి జీవితాల కష్టాల్లోంచి బాధల్లోంచి విడిపించాలి, మంచి దేశం వారికి అప్పచెప్పాలి. ఇంతవరకు బిడ్డల కష్టాల్లో బాధల్లో కన్నీళ్ళు వారి బతుకులు ఉన్నాయి. నేను వెలుగు వారికి ఉన్నాను కనుక నా వెలుగు వారికి అందించాలని 40 సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే దైవజనమా దేవుడు మాట వారికి అర్థం కాల, దేవుడు విలువ అర్థం కాల. 40 సంవత్సరాల పాటు దేవుడు వారితో సమీపంగా ఉండి దేవుడు వారితో మాట్లాడబడిగా ఉన్నా దేవుడు విలువేంటి వారికి అర్థం కాలేదు, దేవుడు మాట అర్థం కాల. తర్వాత కాల దైవజనమా ఇశ్రాయేలుతో దేవుడు మాట కరువైపు తప్ప దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడైతే త్రోవ చూపించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడు ఇంట్లో జయం కలిగించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే వారి జీవితాలు పోషించేవాడిగా ఉన్నాడో, ఏ దేవుడైతే వారి బతుకులు బాగుండాలని కోరుకునే దేవుడిగా ఉన్నాడో, వారితో ఉన్నంత కాలం, వారితో మాట అంత కాలం కూడా ఆ దేవుడు విలువ, ఆయన నోటి మాట వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన దూరం అయిపోయిన వాళ్ళు మొదలైంది కన్నీరు వంటి కష్టాలు. దేవుడు స్తోత్రం. దేవుడి సహాయం వరకు దూరం అయిపోయింది, దేవుడు తోడు వరకు దూరం అయిపోయింది. ప్రవచించే దేవుడు మౌనం అయిపోయాడు, వాగ్దాన తండ్రి మౌనం అయిపోయాడు. ఇక ఇశ్రాయేలు జీవితాల్లో ఎక్కడికి అపజయం చూస్తున్నాం. కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఎంత గొంతుకి చేసినా కానీ
దేవుడు మౌనమైపోయాడు. దేవుడి సోదరా, దేవుడు మాట కరువైపోయిన దినాన్న మిగిలిన అన్ని కూడా కష్టాలు అంటే బాటే. దేవుడి మాట కరువైపోయిన తర్వాత జీవితంలో విజయం ఉండదురా. దేవుడి మాట కరువైపోయిన తర్వాత ఓడిపోయిన జీవితం కలిగి ఉంటాం. దేవుడి మాట కరువైపోయిన తర్వాత అన్ని అపచేయాలి. దేవుడి మాట కరువైపోయిన తర్వాత నీ కళ్ళల్లో కన్నీరు కారుతూనే ఉంటుంది. దేవుడి మాట కరువైపోయిన తర్వాత కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. దేవుడు కరువైపోయిన తర్వాత నీకు నువ్వు చచ్చిపోతావు. నిన్ను ఎవరు చంపకల్లా కష్టాలు ఎక్కువయ్యి, బాధలు ఎక్కువయ్యి, రోగాలు ఎక్కువయ్యి, సమస్యలు ఎక్కువయ్యి అనుకుంటా ఈ బ్రతికే కంటే ఏంటది ఒక్క మాట కరువైతే మనకు మిగిలిన బ్రతికడిగే దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుతో దేవునంత కాలం కూడా వాళ్ళు కొట్టే తమ్ముడికి లేదురా, వచ్చి పోయించాడు దేవుడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అండగా ఉన్నంత కాలం, దేవుడు వారికి తోడుగా ఉన్నంత కాలం, ప్రతిరోజు వారికి మాట దొరికినంత కాలం ఎక్కడ వారి జీవితాలు ఓడిపోలేదు, ఎక్కడ వారి అపజయంతో లేదు. ఇశ్రాయేలు చూస్తూ ఉంటే శత్రువు గుండెల్లో వణుకు పుట్టేదే. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే వారు దేవుడు మాట దొరుకుతున్నా జ్యోతులుగా చూశారో, దేవుడు వారు అనుమానించే వ్యక్తిగా మారారు, మాటికి దేవుడు వద్దనుకున్నారు, దూరపచ్చుడు మారిపోయారు. ఆ తండ్రి మాట కరువైపోయిన తర్వాత, ఆ దేవుడు దూరం అయిపోయిన తర్వాత, ఆయన సహాయం దూరం అయిపోయిన తర్వాత మానవ బలముతో వారు ప్రయత్నం చేస్తూ ఉంటే అణిచేసే సాతాను శక్తులు. మనిషిగా నువ్వు గెలవాలంటే దేవుడి శక్తి నీకు కావాలి. మనిషిగా నువ్వు జయించాలంటే దేవుడు నీకు అండగా ఉండాలి. నీకు అండగా దేవుడు లేకపోయినా, దేవుడు కూడా దూరంగా ఉన్నా నేను తొక్కి నారతి ఎత్తాయి సాతాను శక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీకు ఇరువర్థం కావట్లేదా? ప్రతిరోజు ప్రవచించే దేవుడు మాట్లాడుతూ ఉంటే అల్లా తప్పుగా తీసుకుంటున్నావా? ప్రతిరోజు నీ గుండె లోతులు వాగ్దానం దేవుడు చేస్తూ ఉంటే అర్థం తీసుకుంటున్నావా? మారా. కొంతకాలం అయితే దొరకదరా దేవుడు మాట. అది దొరకన దినాన మన బతుకుల్లో శూన్యంగా మారిపోతుంది. ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు నీకు తోడుగా ఉంటారు? ఎవరు నిన్ను ఆదుకుంటారో? ఈరోజు నువ్వు కన్నీరు కారితే దేవుడు మాట్లాడి ఆదరిస్తున్నావు. రోజుతో ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడుతో ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నావు. ఒక మాటే కాదు, శాతంలో దేవుడి కార్యం చేస్తాడు. దేవుడి స్తోత్రం. ఆ తండ్రి మాట కనువైపోయిన దినాన్న నీ గురించి మాట్లాడే నాదుడు కనపడు. ఏడవాలంటే దేవుడి స్తోత్రం. కాలం మారినా కష్టాలే తీరవు సోదరి, కాలం మారినా బాధలు తీరవు సోదరా. ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడ ఉన్నా నీతో మాట్లాడే దేవుడు ఎందుకురా. ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడ ఉన్నా నీతో మాట్లాడే దేవుడు ఎందుకురా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడగా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడగా. Bye.
ఇంటికి రాను అని చెప్పాను అనుకోండి, అప్పుడు దేవుడు స్తోత్రం. నా భయం తెలుసా నాకు, ఎప్పుడైతే దేవుడు మరి తప్పుతో దేవుడు నాకు ఉండవు తప్పదు. హల్లెలూయా. దేవుడు మాట నేను ఈ విధంగా తినా అన్నా, దేవుడు చెప్పింది చేసేవాడు మారలేని తినా అన్నా, నా బ్రతుకులో దేవుడు మాట ఉండదు. అది నా భయం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారికి కొమ్ములు రాలా, భయస్తుడు పాస్టర్ గారు ఏమన్నా సార్, దేవుడు మాట కొరవైపోతుంది. పాస్టర్ గారికి కొమ్ములు రాలా, పిలుకోడు తెలుసా, నా తండ్రి ఎక్కడ దూరం అయిపోతాడు. ఏ దినమైతే దేవుడు మాట మనిషి విండో వాళ్ళతో దేవుడు ఉండడు. ఏ క్షణమైతే దేవుడు మాట వినకుండా లోకంలో పరిగెత్తవాడిగా మారుతామో వారికి దేవుడి మాట ఉండదు. 20 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ స్టైల్ ఇప్పుడు వరకు దేవుడిని బాధ పెట్టే పని బతుకుండగా జరగలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఉండాలన్నా, మన స్నేహితుడిగా ఉండాలన్నా, మన బంధువుగా దేవుడు ఉండాలన్నా, ప్రాణాలు పోయిన దేవుడు బాధ పెట్టే పని చేయకుండా ఉండగలిగితే ప్రతిరోజు నీకు మాట దొరుకుతుంది. నీతో దేవుడు ఉంటాడు, స్నేహితుడిగా మారిపోతాడు. బంధువుగా దేవుడు మారిపోతాడు. ఒక దేవుడు నీకు తోడుకుంటూ మాట్లాడుతూ ఉంటే కష్టాల్లో పొందెత్తాడా, రోగాలతో ఉండెత్తాడా చెప్పు, అప్పుడుతో ఉంటావా? ఏ మనుషుకైతే దేవుడు వాడు దొరుకుతూ ఉంటాడో వాడు బలవంతుడిగా మార్చబడతారు, జ్ఞానవంతుడిగా మార్చబడతారు, వివేకిగా మార్చబడతారు, దేవుడు ఆత్మతో నింపబడుతూ ఉంటాం. దేవుడు చెప్పి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నీ కుటుంబాన్ని కొట్టే బొమ్మ సాతాను ఉండదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అడిగి దాని అధికారం మేలు దేవుడు నింపుతూ ఉంటా, అపచేయం దూరం అయిపోతూ ఉంటది. నువ్వు దేవుడు చెప్పి చేస్తూ ఉంటే సాతానికి భయం పుడుతూ ఉంటది. దేవుడు మాట విని నెరవేరుస్తూ ఉంటే వారికి వణుకు పుడుతూ ఉంటది. దేవుడికి బాధ పెట్టేవాడికి జీవితం ఉండకుండా సంతోషపడి మార్చుకుంటూ ఉంటే నీ ద్వారా తెరవబడుతూ ఉంటే ఎప్పుడు దేవుడికి అనుకూలంగా నువ్వు మారుతూ ఉంటావో పరలోకంలో దేవుడు ఉండలేడు. నీకు గుండెగా ఉందా? అందరూ పొందమ్మా గుండెకే అందులో హల్లెలూయా. హల్లెలూయా. అందులోకి వచ్చిన ప్రపంచడు నేను బయటకు రా. దేవుడి స్తోత్రం. ఎలా ఉండాలో దేవుడానికి బోధకుడిగా మారిపోతాడు, సలహాదారుడిగా మారిపోతాడు, బలమిచ్చేవాడిగా మారిపోతాడు. ఆయనే మార్గదర్శిగా ఉంటాడు. ఎలా సాతాను కొట్ట నేర్పిస్తూ ఉంటాడు, నిన్ను కూర్చోబెడతాడు, ఆయనతో హల్లెలూయా. ఈనాడు జీవితంలో దేవుడి చేతుల్లో పోగొట్టుకున్నానండి, కష్టాలు పడిపోయి. దేవుడి స్తోత్రం. ఆనాడు ఆది కాలంలో దైవజనమ ఆదాము హవ్వ జీవితం ఎంత ఇష్టపడి దేవుడు తయారు చేసుకున్నాడు. వారు క్షేమంగా ఉండాలి ఆలోచించిన తండ్రి ఏదైనా నిర్మాణం చేస్తాడు. ఆ తోటలో ఇద్దరు జీవి అధికారం నిలబెట్టాడు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి వారు తిన్నారన్నా, నాన్న అన్న భోంచేస్తారా, నాన్న తిన్నావా, ప్రతిరోజు కూడా వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే ఆ విలువ అర్థం కాల. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు సాయంత్రంగా సమయంలో తండ్రిని దేవుడు వచ్చి ఆదామును పలకరించి అవ్వను పలకరించి వారు బలపరిచి వెళ్ళిపోతూ ఉంటే అనుకున్నారా? ఎప్పుడు దేవుడు స్తోత్రం. కొత్తగా సాతాను వచ్చింది. ఆ మాటలకు అమ్మగా ఉన్నాయి. దేవుడు స్తోత్రం. ఏమున్నాయి అంతేగా. రోజు కొత్త మాట గురుడు పక్క ఆంటీ పడిందనుకో, చెప్పమ్మా నాటికి వచ్చింది అత్త కొట్టపోయింది, చెప్పమ్మా ఎంత కమ్మకుంటుందో దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడు వారి జీవితాన్ని మాట్లాడుతున్న విలువ వారికి అర్థం కాలేదు. సాతాను మాటలు బలంగా కమ్మగా ఉన్నాయి. సోదరా, దేవుడు మాట మనం గుర్తించలేని దినాన్న, దేవుడు మాట విలువైన గ్రహించిన దినాన్న వారు సాతాను మాటలు వినేవారిగా మారి దేవుడికి విరోధమైన కార్యములు చేసి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మాట స్టాప్ అయిపోయి. దేవుడి స్తోత్రం. ఆదాము హవ్వ జీవితంలో దేవుడు దూరంగా వెళ్ళిపోయాడు. దేవుడు మాట కరువైపోయింది.
ఇక వాళ్ళ జీవితం వైపు చూస్తే దైవ జనమ వాళ్ళ ఫ్యామిలీ అంతా ట్రబుల్కి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు కూడా తెచ్చవారిగా మారారు. ఎవరికి మనశ్శాంతి లేదు. ఆదం అవ్వ జీవితం అంతా కూడా శ్రమల మధ్య, కన్నీల మధ్య, కష్టాల మధ్య వారి బ్రతుకు నడిపించే స్థితి వారికి వచ్చిన కారణం దేవుడు మాట దొరికితే వారు అత్తుకోల. దేవుడి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ప్రతి వారం దేవుడు నీతో మాట్లాడుతుంటే చేతలుగా తెలుతున్నావా? ప్రతిరోజు ప్రవచించి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు మాట్లాడుకుంటున్నావా? కాదురా. ఒక్కసారి దేవుడు మాట కరువైపోతే వెనకాల కివి కొడితే సాతాన శక్తులు, శ్రమలు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడితో దూరం అయిపోయాక మాట దూరం అయిపోయి జయముకుందా? లేదే. ఆదామ జీవితాల్లో దేవుడు కరువైపోయిన తర్వాత ఫ్యామిలీ సంతోషంగా ఉందా? లేదే. ఇక నీ జీవితంలో కూడా దేవుడి మాట పోగొట్టుకోకూడదు. ఆయన దొరుకుతుంది మనకి. దేవుడి మాట దొరుకుతుంది, ప్రవచనం దొరుకుతుంది నీకు. దేవుడు దొరికే కాలంలో మనం ఉన్నాం. కొంతకాలం దొరకపోతుంది. ఇక కత్తి పట్ట దేవుడి స్తోత్రం. కృపాకాలంలో ప్రతి పాపిని కూడా క్షమించి మాట్లాడే దేవుడు కృప పోయిన వెంటనే కత్తి చేత పడతాడు. నరికి పట్ట దేవుడి స్తోత్రం. ఆయన అంటాడు, తాగేవాడిని తాగలే, డిస్టర్బ్ చేయొద్దు. ఏ విచారం చేయలే, డిస్టర్బ్ చేయొద్దు. లోకల తిరిగేవాడిని, బూతులు మాట్లాడేవాడిని, నన్ను తిట్టేవాడిని తిట్టలే. కడపడు ఎవడు కీలాంచేత దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు కూడా దేవుడి కృపలో మనం ఉన్నాం. దేవుడి కనికరంలో మనం ఉన్నాం. కృపాకాలంలో జీవిస్తున్నాం. ఇది పోయిన మరుక్షణమే మన జీవితాల్లో దేవుడికి దూరం అయిపోతుంది. దేవుడి మాట దూరం అయిపోతుంది. ఎక్కడ ప్రవచించేవారు ఉండరు, ఎక్కడ ప్రవర్తన ఉండరు. కొంతకాలం తర్వాత ఈ 67 పుస్తకాల దేవుడి మనస్సంతా కూడా కనుమరుగైపోతుంది. అప్పుడు ఇప్పుడు నేర్చుకున్న పాఠాలే అప్పుడు పాట వేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరా, దేవుడి ప్రవచనం మనం బలంగా పట్టుకునే వ్యక్తులుగా ఉండాలి. గుండెల్లో దాచుకునే వ్యక్తులుగా ఉండాలి. ఎలా కోలంగా దేవుడు తీసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మాట మన జీవితాన్ని మారుస్తుంది. దేవుడి మాట మన కుటుంబాన్ని కడుతుంది. దేవుడి మాట బతికించేదిగా ఉంది. దేవుడి మాట ధైర్యం చెప్పేదిగా ఉంది. దేవుడి మాట బట్టి మనం నూరేళ్ళ పట్టు ఉంటాం కనుక ఆ మాట ఎల్లప్పుడూ మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో దైవం ఇదేంటిదే? ఏ తల్లి, ఏ తల్లమ్మా, ఏ తల్లి దొంగలే తప్పి పడుతుంది. హల్లెలూయా. ఇది గారు పొరపాటు కింద పడితే అమ్మా ఎన్ని ముద్దులు పెడతా చట్టకాయ పెరిగి. దేవుడు ముద్దెడుతున్నావా? దేవుడు ముద్దెడుతున్నావా? ఓ చెత్త కాగితంగా ఉంది, పడిపోతే కళ్ళు కత్తుకొని 66 ముద్దులు పెడతావు. ధ్యాస తల్లని దేవుడు ఎక్కడ పెట్టావు నువ్వు? దీనికి పెట్టే ముద్దులు ఆయనకు పెట్టి బతుకుతాం. మరి కొంతమంది దూపం వేస్తారు. దేనికి దేనికి? ఏం తల్లి, ఏం తల్లి? దేవుడికి వేస్తాం దూపం. ఆదివారం వేస్తాం. దీనికి మట్టిగా శుక్రవారం, మంగళవారం, బుధవారం, తద్దినం. హల్లెలూయా. ఇది చెత్త, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. విలువలేని దాన్ని గుండెల్లో పెట్టి విలువిచ్చే దేవుణ్ణి ఎక్కడ పెట్టారు? విలువలేని దాన్ని గుండెల్లో పెట్టి విలువలేని దాన్ని ఎక్కడ పెట్టారు? So
మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయము 15వ వాక్యం ధ్యానం చేసుకుందాం. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివి? నన్ను ఎందుకు నువ్వు పైకి రమ్మంటున్నావు? సౌలు, నేను బహు శ్రమలో ఉన్నాను. నా జీవితంలో కష్టాలు బాధ ఎక్కువైపోయిన సమయంలో ఫిలిష్తీయులు నా మీదకు యుద్ధమునకు రాగా, ఫిలిష్తీయులు నా మీదకు వచ్చేవారుగా మారుతుండగా, దేవుడు నన్ను ఎడబాసి, దేవుడు నాకు దూరం అయిపోయాడు. ప్రవక్తల ద్వారా అయినను, స్వప్నముల ద్వారా అయినను నాకేమీ సెలవీయక ఉన్నాడు. నన్ను ఏమి చేయాలో సెలవెత్తలేదు. కాబట్టి నేను చేయవలసిన నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాతో తెలియచెప్పుటకై పిలిపించింది నేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి దేవుడే నిన్ను వదిలేస్తే, పగవాడు కాగా నీకు పగవాడిగా దేవుడు మారిపోతే నన్ను అడుగుట వల్ల ప్రయోజనమే. నేనేం చేయగలను? సోమేరే. యెహోవా తన మాట, దేవుడు తన మాట తన పక్షముగానే నెరవేర్చబోతున్నాడు. ఆ ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నాడు, ఈ చేతి నుండి రాజ్యమును తీసివేసి, ఏ రాజ్యం అయితే నీకు అప్పగించాడో, ఏ రాజుని నీకు అప్పగించాడో, ఏ ధర్మ నీకు ఇచ్చాడో తీసివేసి నీ చేతుల్లోంచి తీసివేసి నీ పొరుగువాడిన దావీదు చేతికి ఇవ్వబోతున్నాడు. యెహోవాకు నువ్వు లోబడక విషయంలో ఆయన తీక్షమైన కోపము నెరవేర్చకపోయినా, ఆయన బాధ పెట్ట వ్యక్తిగా నువ్వు మారిపోయి కనుక యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. తప్పకూడదు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడో గాడులు కాసుకున్న ఒక సౌలు జీవితాన్ని దేవుడు కోరుకొని రాజుగా మార్చి పట్టాభిషేకం చేసి ధనవంత ఆస్తికర్తగా మార్చిన వాడు జీవితం ఎందుకు అయిపోయింది ఆలోచించండి. ఒకప్పుడు నువ్వు బాగా బతికేదాన్ని వెలిగిపోయేందుకు ఆలోచించాయి. మీరు అంటూ ఉంటారు, ఒకప్పుడు భూములు మాకు ఉండేదండి, ఇప్పుడు అడుగుతున్నానండి. దేవుడు స్తోత్రం. ఎందుకు పోయింది ఆశీర్వాదం? ఎందుకు దేవుడు పోయింది? ఒకప్పుడు సౌలు జీవితాన్ని కోరుకున్న దేవుడు ఎందుకు వదిలేస్తాడు? ఎందుకు మౌనం ఆలోచిస్తే దేవుడు చెప్పింది చేస్తే బతుకు సౌలు. దేవుడు ఏదైతే మాట్లాడాడో ప్రతిరోజు సౌలు జీవితంలో మాట్లాడి ప్రవచనం చెప్పి పలానా పలానా చెయ్యి, నీకు చేయబోతుందని మార్గాలు చూపించేవాడుగా, సలహా ఇచ్చేవాడుగా ప్రతి సందర్భంలో సౌలు జీవితంతో దేవుడు మాట్లాడంత కాలం సౌలు జీవితం చేయగా ఉంది. ఎక్కడ సౌలు కుటుంబంలో కలతలు లేవు. సౌలు కుటుంబం 6 కాయలు 3 పువ్వుల్లాగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఎక్కడ యుద్ధానికి వెళ్ళేవాడుగా ఉన్న జయమే కలుగుతుంది. అటువంటి వాడు పలుకుతున్న మాట, నా కష్టాలు పెరిగిపోయి, నాకు బాధలు పెరిగిపోయి, నాకు సమస్యలు పెరిగిపోయి, నాకు దేవుడు ప్రవచించి మాట్లాడతా లేదు, దర్శనంతో మాట్లాడతా లేదు, ప్రవర్తనతో మాట్లాడే సమయంలో నా బ్రతుకు అట్రపప్పు అయిపోయింది. నేను అర్థం కావట్లేదు. పిలిచిన ఎవరిని చనిపోయిన సమయం. దేవుడి స్తోత్రం. సమయంలో దేవుడు వదిలి నేనేం చేయగలరా? అయిపోయిందా? ఒక్క దేవుడిని వదిలేస్తే ప్రపంచం కాపాడుకోవడం తప్పకూడదు.
ఒక్క దేవుడిని వదిలేస్తే నువ్వెంత బంధు బలం కలిగి ఉన్నా, ఎన్ని చుట్టాలు కలిగి ఉన్నా అట్రప్రాపగా మాడిపోతావు. సౌలు జీవితంలో బలమైన సైన్యం ఉంది, ఎందుకు ఎడుతున్నాడు? సలహాదారులు ఉన్నారు, ఎందుకు ఎడుతున్నాడు? సౌలు జీవితంలో సలహా ఇచ్చే మంత్రులు, సైనికులు వేల మంది ఉన్నారు, కానీ చేయము కలుగుతాడా? సౌలు ఓడిపోతూ ఉంటాడు. చివరికి దైవజనం అంటున్నాడు, నా దేవుడు విడబోసిపోయాడు, నాతో దేవుడు మాట్లాడతలేదు, ప్రవచించి మాట్లాడతలేదు, వాక్యంతో మాట్లాడతలేదు, కళలతో మాట్లాడతలేదు. శక్తులు పెరిగిపోతున్నాయి, బాధలు పెరిగిపోతున్నాయి, కష్టాలు పెరిగిపోతున్నాయి. ఏం అర్థం కావట్లేదు. సమయంలో ఏం చేయనయ్యా దేవుడి స్తోత్రం అన్నాడు. సమయంలో ఇప్పుడు నీ గోటు ఉన్నాను కదా, నీ ప్రేమ ఎప్పటికి ఇంకొచ్చా దేవుడి స్తోత్రం అర్థమేంటి? నిలిచిపోతాడు. ఏమన్నానండి? నీ గోతులు కప్పెట్టబడ్డాను, రేపటి దినమయ్యే నీ ఫ్యామిలీ అంతా కూడా నా పక్కనే దేవుడు స్తోత్రం అయిపోతాను. దేవుడు లేకపోతే అల్లా తప్పుగా దేవుడు తీసుకోకండి, అయిపోతాను. దేవుడు మనిషికి కావాలి, మనిషికి దేవుడు వదిలిపెట్టి తుప్పులేసిపోతాం. మనకి దేవుడు చేతులు కాపాడుతున్నాయి కాబట్టే నువ్వు సేఫ్టీలో ఉన్నావురా. దేవుడు కనుదృష్టి నీకుంది కాబట్టి బతుకుతున్నావు. ఒక్కసారి దేవుడిని వద్దనుకున్నాడా లేచిపోతావు. మనందరినీ ఇప్పుడు కావాలి దేవుడి స్తోత్రం. ఈ సౌల జీవితం చూద్దామా, ఫ్యామిలీ యుద్ధాల్లో ఓడిపోతూ ఉంది, కొడుకులందరూ చచ్చిపోయి ఉన్నారు. సౌలు ఎక్కడే మిగిలి పడుకున్నాడో చచ్చిపోతూ ఏమైపోతుంది, చచ్చిపోయాడు. ఒక్క దేవుడు మాట కరువైన సౌలు జీవితం నేల కలిసింది. ఆదాము జీవితం శ్రమల పాలైపోయాడు. ఇశ్రాయేలు జీవితాలు మధ్యలో బతుకులు ఆగిపోయి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఎలా తీసుకుంటున్నావు? వారం ప్రవచించి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు? వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా అత్తుకుంటున్నావు? స్నేహితుడిగా మీతో ఉండి, బంధువుగా మీతో ఉండి, ప్రతి నిమిషం మీతో ఉండి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా చూస్తున్నావు? వాక్యం ద్వారా ప్రవచింతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటున్నావు? దేవుడు మాట చోకడిగా తీసుకొని ప్రతి వారం దేవుడు పనికెళ్ళే అని భ్రమించబడిగా మారి తేలిగ్గా తీసుకుంటే నష్టపోతాం, నష్టంలో పడిపోతాం. దేవుడు మాట దొరికినప్పుడు దాన్ని పోగొట్టుకోవాలి, హత్తుకోవా. కొంతకాలం అయితే మాట్లాడే ప్రవర్తన ఉండదు, రాసుకు డైరీలో ఉండదు, వాక్యం చేతుల్లో ఉండదు, ప్రవచన ఆగిపోతాయి, ప్రవర్తన ఆగిపోతారు, దేవుడు స్తంభించిపోతుంది, బైబిల్ కనుమరుగైపోతుంది. ఎక్కడ చూసినా చచ్చిపోతారు మనుషులు. నరహత్యలు, వ్యభిచారాలు, దొంగతనాలు, ప్రేమ సన్నలిపోతే తల్లిని చంపి తయారవుతారు, నాన్న చంపుతూ ఉంటారు, తల్లిని చంపుతూ ఉంటారు, సొంత వ్యభిచారం చేస్తూ ఉంటారు. టైం వస్తుంది. ఈరోజు నీకు పలుకుతున్న మాటలు బ్రతికిన వారు చూస్తారు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి, మీతోనే మాట్లాడుతున్నాను. నా మాట కోసం ప్రాణాలు పెట్టి వారు లోకంలో ఉంటారు. నా మాట కోసం సమస్తాన్ని విడిచిపెట్టి వారు ఉన్నారు. వారికి లేని ధన్యత మీకు అనుగ్రహించారు. స్నేహితుడిగా మీ పక్కనే ఉంటున్నాను. Melesime kolatime kamsavishesime kolatime shansime kamsavisheka bala. నర జాతిని ప్రేమించే నేను మీకు దగ్గరగా మారుతుంటే లోకాన్ని ప్రేమించే మనుషులు నాకు దూరంగా ఉంటున్నారు. ఏ కుటుంబానికైనా నా మాట కొనబోతుందో వారికి చేయి ఉండదు, వారి కన్నీళ్ళు ఉంటారు, వారి శోధనలో ఉంటారు.
ప్రతి ఒక్క మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసి మోకరిద్దాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాతో నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. నిజమే ప్రభా, ప్రతిరోజు మాతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ఆ మాట లేని వారు ఎంతో వ్యాధులతో వస్తున్నారయ్యా. ఆ మాట లేని కుటుంబాలు వందలకి దాటుకుని వస్తున్నారు. ఆ మాట లేని వారు నా జీవితాల చుట్టూ ఉన్న తండ్రి ఏ చెప్తూ వస్తున్నారు తండ్రి. మేమైతే ప్రతిరోజు మీ మాటకు తండ్రిగా మారాం తండ్రి. మాతో ప్రతి క్షణం మాట్లాడుతున్నావు తండ్రి. అందుబట్టి నీకు వందనాలు ప్రభా. మాలో ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలులాగా, ఆదాములాగా, సౌలులాగా ఉండక యేసులాగా జీవించే కృప దయచేయి. ఆయన బతికినంత కాలం నీ మాట దొరికింది ఆయనకి. ఆయనతో నీవు ఉన్నావు తండ్రి. నాకు ఇచ్చిన మాట, నా బిడ్డలకు ఇచ్చిన మాట కడ వరకు మాత్రం ఉంచాను తండ్రి. మాలో ఏ ఒక్కరిని బాధ పెట్టే మనస్తత్వం లేకుండా, బాధ పెట్టే ఆలోచన లేకుండా, నా తండ్రి నాకు కావాలి, నా దేవుడు నాకు కావాలి, ఆయన లేకుండా జీవితాన్ని ఆలోచించి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు గుండెల్లో దాచుకునే కృప మా అందరికీ దయచేయమని, ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని యేసు నామమున తండ్రి. నమ్మిన వారు తప్పులు కొడదాం.